హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య రెడీ యూట్యూబ్ ఛానల్. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య. ఈ వ్లాగ్ మన 'ఆహాది' ప్రాజెక్ట్ కేది ఫినాలే ఎపిసోడ్స్. సో టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే ఆఫ్ ప్రాజెక్ట్ కే. చాలా ఫన్ ఉంటుంది అండ్ లైక్ ఐఎమ్ హోపింగ్ టు ఎంజాయ్ టూ మచ్ అండ్ నేను తేజ కలిసి ఏమేమి వంట చేస్తారని అండ్ అందరూ ఏమేమి వంట చేస్తారని మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. సో ఇప్పుడే లొకేషన్కి వచ్చాము. సో లొకేషన్కి వచ్చిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గెట్ రెడీ రైట్ నౌ అండ్ దానికన్నా ముందు ఐ జస్ట్ వాంట్ టు పుట్ సాంగ్ పెట్టేసి నేను రెడీ అవ్వాలి. సో అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్నది ఇదొకటి. బాయ్. నా హెయిర్ డ్రెస్సర్ అక్క చిటికలే. ఎలా ఉంది ఈరోజు ఫినాలే? ఎందుకు లాస్ట్ టైం రాలేదు మీరు? నేనా? వాళ్ళు ఏదో స్కామ్ చేశారంట. యాక్చువల్లీ చూడండి, నేను గ్రీను, అక్క కూడా గ్రీన్. మ్యాచింగ్ అంతే. కాఫీ తాగారా? అలవాట్లేదు కదా. వావ్, మరి మీరు నాకు నచ్చలేదు. అంటే నాకు తాగుతుండే పెళ్లికి ప్రాబ్లం అప్పటి నుంచి స్మెల్ కూడా పట్టడం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు తిన్నాను సరే అంతే. లెట్స్ బిగిన్. ఇప్పుడు కొన్ని డైలాగ్స్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, నేను చెప్పక ముందే అక్క నవ్వుతుంది అండ్ నా అసిస్టెంట్కి అర్థం కాదులే, వాడు ఒక పిచ్చి లోకంలో ఉంటాడు. వాడు లైక్ వేస్ట్ ఫెలో పని చేస్తూ ఉంటాడు, జిడ్డు మొహంలో పెట్టుకొని కూర్చొని ఉంటాడు. సో అది నా అసిస్టెంట్ టాలెంట్. సో అంతే. నువ్వు కనిపిస్తున్నావు బ్రో, డోంట్ వరీ. మిర్రర్లో కనిపిస్తున్నావు బ్రో. చూసారా, ఆడు ఎక్స్ట్రాలు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. సో నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, అది ఎంత బాగుందని మీరు చెప్పాలి. అంటే డైలాగే మర్చిపోయాను. బట్టు, నీ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. నీ 0 సైజ్ నన్ను ప్రేమలో పడేసింది. 100 కేజీలు నేను నీతో 100 ఏళ్ళు బతకాలనుంది. నీ ఫ్యాట్కి నేను ఫ్లాట్ అయ్యాను. బట్టు, చెయ్యి పట్టు, తాలి కట్టు, లైఫ్ సెట్టు. నువ్వు ఆపుకుంటున్నావు కదా అక్క నువ్వు.
తేజ ఆంటీ కూడా వినే ఉంటారు ఆ లోపల తీసేసాను తేజ ఆంటీ కూడా వినే ఉంటారంటే నేను వినలేదు అంటే సౌందర్య గారు ఫోన్ చేయలేదు అంటే నాకు అలాగే అనిపిస్తుంది ఎక్కువ అక్కడ ఫోన్ చేయలేదు యాక్షన్ సౌందర్య గారు ఆ లాస్ట్ డైలాగ్ ఉంది కదా బట్టు అని ఇంకా పూర్తి 4 లైన్స్ కదా చెప్పేస్తే ఇంటికి వస్తుంది మీకుంటే యాక్షన్
ఓకే రోజు బ్రేక్ వెయిట్ ఎవరు కదా